హాయ్ అండి అందరికీ. కియా క్యారెన్స్ అండి, ప్రెస్టేజ్ ప్లస్. ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది, 7వ నెల. ఒకసారి అయితే వీడియో మాత్రం చివరకు చూడండి, ఎందుకంటే మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్సే. ఈ వెహికల్ కూడా ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే వెహికల్ మోడల్, సేమ్ మోడల్ కానీ అది రెడ్ కలర్ వెహికల్ ఉంటుంది. టోటల్ ఒరిజినల్ వెహికల్ ఒరిజినల్ ఉంటుంది. సరే, మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇవ్వండి, అట్లాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి, మీకు ఫేస్బుక్ కూడా, ఎందుకంటే ప్రతిదీ అప్డేట్ అందులో నేను కూడా ఇస్తుంటాను. ఎవరికైనా నచ్చితే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు, ఓకేనా? ప్లీజ్ టైంపాస్ మాత్రం చేయకండి. ఇంకొకటి విషయం ఏంటంటే మీరు డైరెక్ట్ వచ్చేటప్పుడే నాకు ఫోన్ చేయండి. ఇవాళ వస్తా రేపు వస్తా అని ఆ ఊరు కోత ఈ ఊరు కోత అని మాత్రం చెప్పకండి దయచేసి, ఎందుకంటే నేను ఊకే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఉన్నదా రండి చూడండి అని చెప్పేసి ఇవన్నీ అడగను. ఓనర్ కూడా నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాను, ఓకేనా? నెక్స్ట్ నేను ఏదైనా చెప్తున్నా అంటే మీరు ఫస్ట్ ఒకసారి క్లారిటీగా వినండి. ఒరిజినాలిటీ ఉందా లేదా అదొకసారి గమనించండి. దానివల్ల మీకు ఏంటంటే వెహికల్ తీసుకోవచ్చా తీసుకోరాదా, వర్తేబుల్ ఉందా లేదా అని కూడా అది కూడా తెలుస్తుంది మీకు, ఓకేనా? సరే, లేట్ చేయకుండా వీడియోకి పోనండి. బయట అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ మాత్రమే, సరౌండింగ్ ఖాళీ చూపిస్తా చూడండి మీరు, అంతేనా? ఓకేనండి, ఒకసారి అయితే వెహికల్ చూసుకుందాం రండి. ఇది నేను చెప్పిన వెహికల్ ఇదే, ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి. సరే, బయట నుంచి ఒక్కసారి సరౌండింగ్ మొత్తం చూపిస్తా, మీకు స్క్రాచెస్ ఉన్నా ఏమున్నా క్లియర్గా అర్థమవుతాయి, అలాగే కనిపిస్తాయి కూడా. బ్లాక్ వెహికల్ మాత్రం సూపర్ ఉంది సార్. ఇది కండిషన్ పరంగా చూసుకున్నా ఓకే ఉంది. వెహికల్ ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ లేకపోతే స్క్రాచెస్ కూడా ఏది లేకుండా నీట్గా ఉంది వెహికల్ కూడా, ఓకే. ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏం లేవు. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి, మీకు అది కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మీరు వచ్చేసి లైవ్లో చెక్ చేసుకున్నా కానీ సేమ్ ఉంటుంది వెహికల్. స్క్రాచెస్ పరంగా చూసుకున్న మాత్రం చిన్న చిన్నగా ఏర్పడినట్టు మాత్రం అట్లా కనిపిస్తుంది. ఇదంతా చూపించాలంటే మీకు టైం అవుతుంది కాబట్టి అది నేను చూపించట్లేదు. సరే, కానీ మాట దాటేసే పనిలో లేకపోతే ఎవరిని బదనం చేసే పనులు మాత్రం నేను చేయను, మీరు కూడా చేయకండి, ఓకే. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా పర్ఫెక్ట్, ఎక్కడ కూడా ఏ సీటు కూడా ప్రాబ్లం లేదు, కొంచెం కూడా డ్యామేజ్ లేదు, నీట్గా మెయింటెనెన్స్ ఉంది. ఇది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో నేను అది కూడా చూపిస్తుంటా మీకు. 2 సైడ్ కాదు 4 సైడ్లు మొత్తం కవర్ చేసి చూపిస్తా చూడండి. ఒక్కసారి కింద కూడా మ్యాటింగ్ కూడా చెక్ చేసుకుందాం, నీట్గా ఉంది సార్. సీట్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, మీకు చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం నీట్ పర్ఫెక్ట్ ఉన్నది. ఇది డీజిల్ వర్షన్. ఒకసారి అయితే వెనక సైడ్ చూసుకుందాం. వెనక సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ ఏ కొంచెం డిస్టర్బెన్స్ మాత్రం లేదు సార్. 100% గ్యారంటీ వెహికల్ ఇది, నేను చెప్తున్నాను. మీరు కూడా చెక్ చేయించుకుంటా అంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏమి కూడా ఉండదు. ప్రాబ్లం ఉండద్దని నేను మీకు చెప్తున్నాను. నేను చూసుకోవచ్చు ఇది కూడా, ఓకేనా? సరే, ఒకసారి వెనక సైడ్ నుంచి చూసుకుందాం, మీకు కూడా తెలిసిపోతుంది ప్రాబ్లం ఏమున్నది. అంటే సీట్లు ఎట్లున్నాయండి మీకు లైవ్లో చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి సరే, డిక్కీలో చూపించాను కదా, ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తా చూడండి. డోర్స్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు, బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ ఉంది. మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్. డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, మంచి కండిషన్లో సార్. ఇది వెహికల్ కూడా చాలా బాగుంది. రఫ్గా వాడిన వెహికల్ మాత్రం కాదు సార్ ఇది, ఓకేనా? ఇవన్నీ చూసుకున్నారు కదా. మీకు ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తారండి. ఇక్కడ వచ్చి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 పిల్లర్స్కు 2 ఉంటాయి. మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తా, కొంచెం వెయిట్ చేయండి, ఓకేనండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సేమ్, అట్లాగే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. రైట్, ఇదైతే క్లియర్ మీకు. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ పవర్ అండ్ విండోస్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది. ఇది మాన్యువల్. ఇది అయితే ఇప్పుడు మీకు ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తుంటాను. ఇంజన్ మైనస్ ఏమైనా ప్రాబ్లం ఉందో అది కూడా మీకు చెప్పాలి వచ్చి. ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది, అందులో ఎట్లాంటి మైనస్ మాత్రం లేదు. రీడింగ్ వచ్చేసి కూడా ఒరిజినల్ రీడింగ్ అని 94,000 ఉంది. ఇది షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్, ఎట్లాంటి మైనస్ లేదు సార్. అట్లాగే మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తా. ఆల్రెడీ నేను చెప్పినా కదా సార్,
బ్యాక్ సైడ్ స్క్రీన్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఎట్లాంటి ఫేడ్ డ్యామేజ్ అట్లాంటి ఏది లేదు, క్లియర్ కట్గా మీకు ఏర్పడుతుంది. ఇందులో నేను చెప్పడం కాదు, సోది కాదు, సొల్లు కాదు సార్. ఇది తీసుకున్న వాళ్ళకైతే కాస్త ఇంట్రెస్ట్ ఉంటుందని నేను కూడా చెప్తున్నా. సరే, ఇప్పుడు టైర్స్ కూడా చెప్తుంటా నేను. ఒకసారి అయితే ముంగట ఒకసారి బానెట్ కూడా చెక్ చేసుకుందాం. బానెట్ పరంగా చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఎట్లాంటి మైనస్ లేదు సార్. ముంగట ఆ పరంగా చూసుకున్నా ఓకే, అలాగే బ్యాటరీ చూసుకున్నా కానీ ఓకే, బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ముంగట షో పట్టి కూడా ఓకే. వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది సార్. ఇది సార్ దీని ప్రైస్ చెప్తున్నారు ఓనరు 12,90,000 ఓనర్ ప్రైస్ సార్. ఇది మనది చెప్పే రేటు కాదు, మన రేటు కాదు. ఇది కమిషన్ మాత్రం తీసుకుంటాను సార్ నేను. ఇది కూడా చూసుకోవచ్చు. ఇంజన్ సైలెంట్గా ఉంది, స్మూత్గా ఉంది, సౌండ్ కూడా ఎక్కడ లీకేజెస్ కూడా ఏం లేవు. సరే, నేను చెప్పింది మీకు ఐడియా లేకపోతే డైరెక్ట్ వచ్చి లెవెల్లో చెక్ చేసుకోవచ్చు సార్. నేను చూపించేంతవరకు నేను చెప్తున్నా, నేను అది మీ మంచి కోసం చెప్తున్నాను. నేను కూడా హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఇంత క్లారిటీగా క్లియర్గా మీకు ఎవరు కూడా చెప్పారు, ఏదో నామ మాత్రం చెప్పేసి వదిలేస్తారు కావచ్చు, కానీ నేను మాత్రం అట్లా చెప్పట్లేదు సార్. ఇది కియా క్యారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్, ఇది 2022 మోడల్, ఇది 7th మంత్ ఇది, ఓకేనా. దీనికి ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, అది కూడా వచ్చే సంవత్సరం 26 వరకు ఉన్నది, అంటే 7th మంత్ ఉంది ఇంకా మనకి ఇప్పటి నుంచి. చూసుకోవచ్చు. వెనక ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా, క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాసు, టైర్సు, బీడింగ్ కూడా చూపిస్తా. ప్రైస్ చెప్తలేరు అనుకోకండి సార్, ప్రైస్ కూడా చెప్తున్నానని, కాకపోతే మీరు స్కిప్ చేసి చూసి మళ్ళీ అడుగుతున్నారు. దయచేసి కొంచెం గమనించాలి. నేను ఏదో టైంపాస్ కోసం చేయట్లేదు సార్. ఇది ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది కూడా మీరు ఒక్కసారి గమనించాలి, ఓకేనా సార్. దీని ప్రైస్ మళ్ళీ కూడా సార్ చెప్తా చూడండి, 12,90,000 సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఎవరికైనా తీసుకోవాలనుకుంటే కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చండి, నా నెంబర్ అయితే ఉన్నాయి కదా. రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్. ఇది కూడా ఓకేనా. నెక్స్ట్ ఓకే, ఫైనల్గా మీకు గ్లాసెస్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే అది కూడా చూపిస్తుందండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది, అట్లాగే ఇది కూడా సేమ్ ఉంది, ఏది కూడా డ్యామేజ్ లేదు, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సార్. టోటల్ ఒరిజినల్ ఇది. వెహికల్ కూడా గ్లాసెస్ కూడా ఓకే ఒరిజినల్ ఉంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపించాల్సింది ఏంటంటే చూసుకోవచ్చు, ఇది కూడా సీసీ ఉంది. వెహికల్ మాత్రం చాలా నీట్నెస్గా ఉందండి. ఒకసారి అట్లాగే మీకు ముంగట టైర్స్ కూడా చూపిస్తాను. మీకు టైర్స్ వచ్చేసి మీకు 100% ఉంటాయి సార్. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా కనిపిస్తుందా. టైర్స్ వచ్చి 100% ఉంటాయి, అలెవెల్స్ కూడా ఉన్నాయి. ఇది రీడింగ్ కూడా చూశారు కదా, రీడింగ్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్, నో ప్రాబ్లం. మీరు ఓన్లీ తీసుకొని వాడుకోవడం వరకే సరిపోతుంది. కియా క్యారెన్స్ అండి, ప్రెస్టీజ్ ప్లస్, ఇది 2022 ఉంది, 7th మంత్, ఫస్ట్ ఓనర్, ఇన్వాయిస్ ఓనర్ ఉంది సార్. ఇది ఇంకా 7 months ఉందండి ఇన్సూరెన్స్. ఇది డబల్ కీస్ ఉన్నాయి, 12,90,000 చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, భారీగా ఉంటుంది. మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, సపోర్ట్ మాత్రం చేయండి సార్. కింద హైప్ ఉంటుంది, దాన్ని మాత్రం ప్రెస్ చేసి పెట్టండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.